పక్కనేమో యాక్టర్ కింద, ఒక పక్కేమో డైరెక్టర్ కింద ఆల్రెడీ 2 సినిమాలు చేశారు. మరి రైటర్ కింద ఒక రైటర్షిప్ మల్లేని గారితో, గోపీచంద్ మల్లేని గారితో. సో ఆయనతో ట్రాక్ ఎలా కుదిరింది? లైక్ ఫస్ట్ సినిమా తర్వాత కొంచెం రెండో సినిమా రన్నింగ్ జరుగుతుంది. ఆ టైంలో కొంచెం స్ట్రగ్లింగ్. ఫస్ట్ సినిమా అనుకున్నంత ఓకే, ప్రొడక్షన్ ఫుల్ ప్రొడక్షన్ వాళ్ళు ఫుల్ డబ్బులు వచ్చాయి, అంతా వచ్చింది, కొంచెం టైం పడుతుంది వాళ్ళకి. సేఫ్ రెండు సినిమాల్లో ప్రొడక్షన్లో ఫుల్ హ్యాపీ అండి. ఫస్ట్ సినిమా సేఫ్ సేఫ్, మామూలు సేఫ్ కాదు, దాని బడ్జెట్కి డబుల్ బడ్జెట్ సేఫ్ చేసింది వాళ్ళకి. సో దాంతో అప్పుడు కొంచెం ఇబ్బందులు, స్ట్రగ్లింగ్, అలాంటి టైంలో క్రాక్ సినిమా రైటింగ్ అవకాశం వచ్చింది. ఇంకా అక్కడ నుంచి లైక్ గోపి గారు మై బిగ్ బ్రదర్ యాక్చువల్లీ. ఆ రోజు నుంచి ఇంకా నాకు అంటే బేసిక్గా ఆయన అప్పటికే పెద్ద డైరెక్టర్ కదా. సో మనకి అంటే ఆల్రెడీ ఒక సినిమా చేసి డైరెక్టర్ కింద మళ్ళీ తీసుకుంటామని ఆలోచిస్తారు కొంచెం. బట్ మీకు ఎలా ఆయన అసోసియేషన్ అనేది? అంటే రైటింగ్ వేలంత నచ్చింది అనుకోండి, అది డైరెక్టర్ అయినా ఏముందండి, మనం పని చేస్తాం, మనం వెళ్ళి పని చేస్తాం. సో ఆయనకి ఏం కావాలి అది ఉంటుంది, మనం ఆయనతో పాటు సింక్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది నా సింక్ అయింది. సో అందుకని ఆయనతో జర్నీ మొదలైంది. సో అది నాకు లైఫ్లో కొంచెం ఆ టైంలో బిగ్గెస్ట్ చేంజ్ యాక్చువల్లీ. బట్ కాకపోతే మీకు ఒక ఆలోచన ఉంటుంది కదా, ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఫస్ట్ సినిమా ఎలా ఉన్నా ఇప్పుడు ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ అయిపోయారు కాబట్టి, అంటే మనం డైరెక్టర్ కింద ఫెయిల్ అవ్వలేదు అనే ఒక సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది కదా. బట్ డైరెక్టర్ కింద వెళ్తే ఏంటంటే దానికి ఉండే రెస్పెక్ట్ కానీ, దానికి ఉండే రెమ్యూనరేషన్స్ ఇవన్నీ వేరే ఉంటాయి. రైటర్ అనేది ఇంకో కొత్త జాబ్ కదా, బట్ సేఫ్లో ఉంటాము. సో అప్పుడు ఏం ఆలోచించారు మరి ఆ రైటర్ కింద టర్న్ తీసుకు? అంటే సినిమా మనం అనుకున్న అందాక ఏదైతే కొంచెం ప్రొడక్షన్ నుంచి జనాల నుంచి కొంచెం అది వచ్చిన తర్వాత ఆ టైంలో నేను సర్వైవల్ అవ్వాలి బ్రో, సర్వైవల్ అవ్వాలి, ముందు నిలబడాలి, పని చేయాలి. ఒకవేళ నాలో ఏదైనా తక్కువగా అనిపించింది నేను బెటర్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ అయినా, సో ఆయనకు మళ్ళీ రవితేజ గారితో డాన్ సీన్, బలుపు తర్వాత క్రాక్ లాంటి ఒక సినిమా మళ్ళీ యాట్రిక్ కాంబినేషన్ రాబోతుంది, దాని దగ్గర అక్కడ పనిచేసే అవకాశం వచ్చింది మనకి. సో దాని నుంచి ఇంకా బెటర్ అవుతుంది అనిపించింది. సో అందుకని నేను రైటర్గా వర్క్ చేయాలని అనుకున్నాను. మరి అంటే ఓన్లీ రైటింగ్ డిపార్ట్మెంట్ అంటే అక్కడ వరకైనా సెట్స్లో కూడా? సెట్స్కి వెళ్ళాలి, ఎప్పుడన్నా సరదాగా అలా ఆయన పిలిచినప్పుడు సరదాగా ఎప్పుడన్నా వెళ్తాం తప్ప. రైటింగ్ స్క్రిప్ట్ అనుకున్న కాడి నుంచి షూటింగ్ వెళ్ళే వరకు, షూటింగ్ గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ ఆఫీస్లో డిస్కషన్ ఉంటుంది, డైలాగ్ వర్షన్ డిస్కషన్ ఉంటుంది, మళ్ళీ త్రోట్ ఉంటాం. బట్ షూటింగ్ మాత్రం తక్కువ, ఎప్పుడైనా సరదాగా వెళ్తాం. మరి నెక్స్ట్ వీరసింహారెడ్డి కూడా చేశాను, ఆయనతో వీరసింహారెడ్డి చేశాను, మొన్న జాట్ కూడా చేశారు. ఇప్పుడు నెక్స్ట్ బాలయ్య గారు చేస్తున్నాను, మళ్ళీ చేస్తున్నాను ఆల్రెడీ స్క్రిప్ట్లో. పక్కన ఇది వదలట్లేదు మొత్తం టోటల్గా. అంటే డోంట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టోన్డ్ అంటాం కదా, అంటే ప్రతి ఒక్క రాయిని తిప్పినట్టు యాక్చువల్గా మొత్తం టోటల్గా అన్నీ టచ్ చేస్తున్నారు అన్ని డోర్లు. చేయాలి, బాగా అనిపిస్తుంది చేద్దాం. అయితే జాట్ వచ్చేసరికి ఏంటంటే తెలుగు డైరెక్టర్, చాలా మంది తెలుగు యాక్టర్స్ ఉన్నారు, తెలుగులో రిలీజ్ చేస్తారు అనుకున్నాను, తెలుగులో రిలీజ్ అయ్యేది ఎందుకని? అంటే అది లైక్ టైం కూడా సెట్ అవ్వలేదు యాక్చువల్లీ. టైం అయిపోయింది, షూటింగ్ లాస్ట్ వరకు చేసి కొంచెం హిందీలో రిలీజ్ చేయడానికే టైం సరిపోలేదు. సో దానివల్ల ఇంకా చేయలేదు, నాకు తెలిసి టైం సరిపోలేదు వాళ్ళకి. మరి ఇప్పుడు నెక్స్ట్ అన్ని చేయొచ్చు కదా, అప్పుడు 1 వీక్ తర్వాత రిలీజ్. దాని తర్వాత ఇంకా వాళ్ళకి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి డైరెక్టర్ ఉంటాయి కదండి, దానివల్ల ఇంక వద్దనుకున్నారు అనుకుంటున్నాను. మరి బాలయ్య గారితో ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా వీరసింహారెడ్డి చేసిన టైంలో? ఒక 2 సార్లు కలిసాను నేను, ఓపెనింగ్ సార్, తర్వాత డైరెక్టర్ గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఏమన్నారు? రైటర్ మన టీం రైటర్ అని అంటే ఎవరు అన్న నరసింహ పూరి అదా అన్నారు. ఎవరు? పూరి గారు, నరసింహ పూరి గారు అదా. సో మొత్తానికి అంటే పలకరించే తీరు ఎలా అనిపించింది అంటే అంత పెద్ద యాక్టర్ని ఫస్ట్ టైం? అంటే రైటర్ అంటే ఆయనకు ఒక చాలా రెస్పెక్ట్ అండి. రైటింగ్ రైటర్ గారు రండి అన్నారు అన్నమాట. అంటే అది ఆయన అంటే లైక్ ఆయన చెప్పినప్పుడే ఒక పిలుపులోనే ఒక హానెస్టీగా అనిపించేస్తుంది కదండి, అది బాగా అనిపించింది అన్న. ఎస్